నువ్వు గనక శ్రీవల్లి తండ్రిని తీసుకురాకపోతే నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. తండ్రిని కూడా తీసుకురాను అంటే నేనే ఈ లోకం వదిలి వెళ్ళిపోతాను. అప్పుడు నాన్న శ్రీవల్లి తండ్రిని తీసుకురమ్మని చెప్పారు. లేకపోతే నాన్న ఆవేశం చూస్తుంటే అందరినీ ఇంట్లో నుంచి పంపించేసేలా ఉన్నారు. నో, అదే జరిగితే మీ బావ నన్ను ఇంట్లోంచి పంపించేస్తే నేను పైకి పోతాను గాని పుట్టింటికి మాత్రం రాన్నా. ఇగో అమ్మే, నేనుండా కదా, ఏందో మాటలేందే, అంతా నేను చూసుకుంటా. ఈ తూరి బావ అడిగితే శ్రీవల్లి తండ్రినే శ్రీవల్లి పెళ్లిలోపు తీసుకొస్తా అని చెప్పు. లేనోడిని యాడ్నుంచి తీసుకొస్తావన్నా? అదంతా నాకు వదిలే అమ్మే, నేను చూసుకుంటా. ఇప్పటి నుంచి పెళ్లి దాకా అంతా మన కంట్రోల్లోనే ఉంటది. మీరు అనుకున్న వాడితోనే శ్రీవల్లి పెళ్ళి అయిపోతుంది. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. ఆ తర్వాత మళ్ళీ నీకు శ్రీవల్లి అనే టెన్షనే ఉండదు. నువ్వేం బాధపడకో, భయపడకో, అంతా నేను చూసుకుంటా కదా. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి, అది చాలు. నేనా? బాబాయ్ అంతా చెప్పారు కదా, మీరు ఇంకా బాధపడకండి. ఏం బాధ ఏందో చూద్దాంలే అమ్మి. సాధు సార్ కాల్ చేస్తున్నారు. జై హింద్ సార్. జై హింద్ జేడి. ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అది ఆ అమ్మాయి 3 months ప్రెగ్నెంట్. ప్రెగ్నెంటా సార్? ఆ అమ్మాయికి ఇంకా 18 years కూడా రాలేదు. అవును జేడి, అదే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఆ అమ్మాయి డెత్ పైనుంచి కింద పడిపోవడం వల్లనే అని రిపోర్ట్లో ఉంది. కాకపోతే ఆ అమ్మాయి బాడీ మీద ఫింగర్ ప్రింట్స్ని ఫారెన్సిక్ వాళ్ళు రికవర్ చేశారు. ఓకే సార్, అయితే ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరిదో కనుక్కుంటే మనకి ఈ కేసులో మంచి లీడ్ దొరికినట్టే. అవును జేడి. ఆ అమ్మాయి హెల్త్ మినిస్టర్ ఇంట్లో వర్క్ చేసింది కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ ని అక్కడి నుంచో మొదలు పెడదాం అనుకుంటున్నాం సార్. వాళ్ళ ఇంట్లో ఉన్న మినిస్టర్ అండ్ మినిస్టర్ కొడుకు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే ఇద్దరిలో ఒకరివి మ్యాచ్ అవుతాయి అనిపిస్తోంది. ఓకే, మీరు మినిస్టర్ ఇంటికి వెళ్ళండి. నేను సింధు రమ్య వాళ్ళతో వారెంట్ ఇచ్చి పంపిస్తాను. ఓకే సార్. జై హింద్. జై హింద్. కేదార్, ఈసారి మినిస్టర్ తన పవర్ వెనక ఎలా దాక్కుంటాడు, తన కొడుకుని ఎలా కాపాడుకుంటాడో చూద్దాం. పద. ఏమైంది మినిస్టర్, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? అయిపోయింది మీనన్, అంతా అయిపోయింది. నా 25 ఏళ్ల పొలిటికల్ కెరియర్ ఇవాళ్టితో అంతమైపోతుంది. నా కొడుకుని ఈ రాష్ట్రానికి సీఎంని చేయాలనే నా కల నా కళ్ళ ముందే కూలిపోతుంది. నేను కష్టపడి తెచ్చుకున్న పేరు, కట్టుకున్న సామ్రాజ్యం ఇవాళ్టితో అంతమైపోతుంది మీనన్. ఇప్పుడు ఏమైందని మినిస్టర్ ఇలా మాట్లాడుతున్నావు? ఇంకేం కావాలి మీనన్? పద్మ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో పద్మ 3 నెలల ప్రెగ్నెంట్ అని పోలీసులకు తెలిసింది. ఆ పిల్ల బాడీ మీద వీడి ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి. సో పోలీసులకి పద్మ వాళ్ళ పేరెంట్స్ ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళని తెలిసింది. ఆ ఫింగర్ ప్రింట్స్ ఆదితో మ్యాచ్ చేయడానికి పోలీసులు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు, అంతేనా? అంతేనా అని అంత సింపుల్గా తీసిపడేసేవేంటి మీనన్? వస్తుందెవరో తెలుసా? జేడీ. జేడీ జేడీ ఒకసారి టార్గెట్ ఫిక్స్ అయితే వాళ్ళకి శిక్ష పడే వరకు ఎంత దూరమైనా వెళ్తుందని నీకు కూడా తెలుసు కదా. జేడీ కానీ వీడి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని మ్యాచ్ అయితే ఇక ఆదిని జేడీ కస్టడీలోకి తీసుకోకుండా ఎవరం ఆపలేం. హెల్త్ మినిస్టర్ కొడుకు ఒక మైనర్ అమ్మాయిని 6 నెలలు అత్యాచారం చేసి అమ్మాయికి కడుపు చేసి చంపేశాడని జనాలకి తెలిస్తేనా నా రాజకీయ జీవితానికి ఎండుకాటు పడిపోయినట్టే.
వీడి జీవితం జైలుకి అంకితం అయిపోయినట్టే. మీనన్, పోలీసులు వచ్చేలోపు నువ్వు వీడిని తీసుకుని వెళ్ళిపో. జేడీ వీడి కోసం వెతకడం స్టార్ట్ చేసి నీ వరకు వచ్చేలోపు వీడిని దేశం దాటించే. నా రాజకీయ జీవితం ఎలాగో నాశనం అవబోతోంది. కనీసం నా కొడుకునైనా కాపాడుకుంటాను. నీ రాజకీయ జీవితాన్ని కాపాడుకునే మార్గం ఉందని తెలిసినా కూడా నీ కొడుకు ప్రాణాలు మాత్రమే కాపాడమని అడుగుతావా మినిస్టర్? ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయినా ఆ పిల్ల కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఆది అని తెలిసినా వీడికి శిక్ష పడే అవకాశం చాలా తక్కువ. మన చేతిలో ఉన్న పవర్, పదవితో మనం ఈ దేశంలో ఏమైనా చేయొచ్చు. కానీ ఒక్కసారి ఆది దేశం దాటి పారిపోతే కేసు లేకుండా కోర్టులో తీర్పు చెప్పకుండానే ఆది తప్పు చేసిన వాడైపోతాడు. ఆదిని ఇక్కడే ఉంచుకుని పోలీసులతో పోరాడదాం మినిస్టర్. నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. చెప్తా. నీ మొత్తం బలాన్ని పోలీసులకు చూపించాలి. నీ మనుషుల్ని, కార్యకర్తల్ని, నీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళని అందరినీ రమ్మని చెప్పు. సరే రేయ్. ఏ సింధు, నువ్వెప్పుడు మా కారెక్కా? ఇందాక స్కూల్ దగ్గర మీరు డ్రెస్ చేంజ్ కోసం ఆపారు కదా అక్క మేడం, అక్కడ ఎక్కేసా. రమ్య వాళ్ళతో వస్తున్నావు కదా, మళ్ళీ ఎందుకు ఈ కారెక్కావు? అంటే ఎప్పుడు కేసులు, అరెస్టులు, చేజులు తప్ప మన ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేసే ఛాన్సే రాలేదు కదా అక్క మేడం. అందుకే ఈ జర్నీలో మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవచ్చు అని వచ్చాను. మనిద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ఏం చేయాలి? ఏం అవసరం లేదు. యాక్చువల్గా అక్క మేడం, నాకు కూడా మీ గురించి తెలుసుకోవాలని అస్సలు లేదు. బాబా సార్ గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన పేరు ఒక్కటే చెప్తే మీరు జెలసీగా ఫీల్ అవుతారని మీ పేరు కూడా చెప్పాను. నా గురించా? నా గురించి ఏముంది తెలుసుకోవడానికి? ఏం లేదు. ఇంత అందగాడివి, మంచోడివి, నీ గురించి తెలుసుకోవడానికి ఏమీ లేకుండా ఎలా ఉంటుంది బాబా సార్? బాబా సార్, మీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. సేమ్ పించ్. మీ ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ ఏంటి? కాశ్మీర్. సేమ్ పించ్. మరి మీ ఫేవరెట్ ఫుడ్? గుత్తొంకాయ. సేమ్ పించ్ బావ సార్, సేమ్ పించ్.